దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయండి. సర్వజనులారా, మరి నన్ను గూర్చి చప్పట్లు కొట్టండి అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము చప్పట్లు కొట్టాలి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మరి మరి ఇంకొకటి, మరి యెహోవా మహోన్నతుడు భయంకరుడు. అమ్మో యేసయానికి స్తోత్రములు, హల్లెలూయా. యెహోవా మహోన్నతుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు. ఇప్పుడు మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం చూడండి. మరి వర్షాలు ఎలా వస్తున్నాయి, మన దేవుని సరిగ్గా స్తుతించకపోతే ఇంకా భయంకరమైన శ్రమలకు లోనవుతామండి. కాబట్టి దేవుని ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టి స్తుతించాలి, జయధ్వనులతో ఆయన మహోన్నతుడని దేవుని గురించి ఆర్భాటం చేయాలి. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. సృజించిన సృష్టకర్త అయిన దేవుడు మరి ఈ సర్వభూమికి కూడా మహోన్నతుడై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొరుకును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంత గొప్ప మాటలండి ఇవన్నీను. ఈ కోరహు ప్రధాన యాజకుడైనటువంటి కోరహు కుమారులు రాసినటువంటిది ఇది. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో మరి దేవుని గురించి ఆర్భాటం చేయండి. మరి యెహోవా మహోన్నతుడు, ఆయన భయంకరుడు. ఈ భయంకరుడైన మన దేవుని చేతిలో మనం పడకూడదండి. కనుకనే మనం ఎప్పుడు భయంతో భక్తితో దేవుని మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని జయధ్వనులతో ఆర్భాటంతో ఆయన్ని మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాము, మహింపరచవలసిన వారమై ఉన్నాము. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన తండ్రి ఆరాధించటకు మనం చేతులెత్తి చప్పట్లు కొట్టలేము. మరి దేవుడు మనం చప్పట్లు కొట్టి దేవుని ఆర్భాటంతో ఆరాధించవలసిన వారు వింటున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించునుగాక. వింటున్న మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి సంతోష సమాధానములను దయచేయునుగాక. ఆమేన్.